సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆహ్వానితులందరికీ నా వందనాలు. ఈ రోజు మహనీయుడు మహామనిషి స్వర్గీయ పండిట్ జవహర్లాల్ జీ జన్మదినం. తన పుట్టినరోజుని పిల్లల పండుగ రోజుగా జరగాలని పండిట్ జీ ఆశయం. అందుకు కారణం పిల్లలంటే ఆయనకు అమితమైన ప్రేమే. దైవం కనిపించేది పసిబిడ్డ రూపంలోనే ఆయన నమ్మకం. రేపటి దేశ భవిష్యత్తు ఆధారపడ్డది నేటి పిల్లల మీదేనే ఆయన ఉద్దేశం. తెల్లటి పౌరాన్ని, ఎర్రటి గులాబీని, చల్లటి పసి మనసుని ప్రేమించే ఆయన జ్ఞాపకంగా ఇది బాలల దినమైంది. అందులోనూ ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలల సంవత్సరంగా గుర్తించబడటం మరీ విశేషం. ఈ సందర్భంలో మా ఆకాశవాణి తరఫున రేడియో సీతగారి ఆధ్వర్యంలో తయారు కాబడిన కుందేళ్ల కళ్యాణం అనే గేయనాటిక బాలల చేత ప్రదర్శించబడుతుంది. ఈనాటి కార్యక్రమంలో చక్కగా నటించి మనందరినీ ఆనందపరిచిన బాలబాలికలకందరికీ నా అభినందనలు. నాటికలో కుందేలు పెళ్లికొడుకుగా ప్రతిభావంతంగా నటించిన రేడియో సీతగారి అబ్బాయి చిరంజీవి గోపికి ప్రథమ బహుమతి జడ్జీలు ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయం. గోపి, ఏంటమ్మా అలా నించో, దిష్టి తీస్తాను. దిష్టి తీయడం ఎందుకమ్మా? నువ్వు అన్నిట్లో ఫస్ట్ వచ్చి ఇన్ని బహుమతులు అందుకున్నావుగా, కనుక అందరు పిల్లలు వాళ్ళ నాన్నను నేను ఈర్ష్యతో చూసుంటారు. అందుకని వాళ్ళ నాన్నకి ఎందుకు నా మీద ఈర్ష్య? ఎందుకంటే వాళ్ళ పిల్లలకి బహుమతులు వస్తాయేమో అని వాళ్ళ నాన్న ఆశగా వచ్చారు. తీరా నీకు వచ్చేటప్పటికి, అమ్మా నేను ఎప్పుడు అడిగినా నాన్నగారు వస్తారు వస్తారు అంటావు, ఆయన రారు. నా నాటకం చూడడానికైనా రావచ్చు కదమ్మా. చూడు గోపి, ఆ పిల్లల నాన్నంతా మామూలు ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉన్నారు. కానీ నీ నాన్నగారు పెద్ద ఉద్యోగం చేస్తూ అమెరికాలో ఉన్నారు. కనుక రావడానికి కుదరదు. అవసరం తీరిపోయే కారణాన్ని వదిలేయటం మన అలవాటు. అయినా పురాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు. ఇక నిన్ను నేను వదిలేయడంలో వింతే ఉంది. వెళ్ళు, ఇక నీ జీవితంలో నాకు ఎప్పుడూ కనిపించుకో. అమ్మా అమ్మా, నేను నాన్నగారిని చూడనే లేదు. ఒక్కసారైనా రావచ్చు కదమ్మా. వచ్చేస్తారు బాబు, వచ్చేస్తారు. మరి కొన్ని రోజుల్లో ఆయన విమానం ఎక్కి నీకొక విమాన బొమ్మ తీసుకుని జయమని వచ్చేస్తారు. ఆ తర్వాత మనతోనే ఉండిపోతారు బాబు. విమానం 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 మా నాన్నగారిని తొందరగా తీసుకురా, చప్పని తీసుకురా. అమ్మా అమ్మా, విమానానికి అరి చెప్పాను నాన్నగారిని తొందరగా తీసుకురమ్మనమని. అది తాగు ఒప్పుకుంటూ పోయింది. చూసుకో, నాన్నగారు వచ్చేస్తారు. అవును బాబు, నాన్నగారు వస్తారు. పదా, నువ్వు భోంచేద్దు గాని. నాన్నగారు వస్తారు, నాకు బొమ్మ తెస్తారు. నాన్నగారు వస్తారు. సార్, మా పెంపుడు కుక్కని వీధి కుక్కలతో పాటు పట్టేశారు. దాన్ని ఎలాగైనా వదిలిపెట్టాలి. అది నా చేతిలో లేదమ్మా. పై ఆఫీసర్ పర్మిషన్ కావాలి. ఆయన ఎక్కడ ఉంటారు? పక్కలో ఉన్నారు. ఏమండి, ఏమిటిలా వచ్చావు? నా కోసమా? కాదు, కుక్క కోసం. వాట్? మా పెంపుడు కుక్కని మీ కార్పొరేషన్ వాళ్ళు పట్టుకున్నారు. వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను. ఓ, కుక్క పిల్లలు పెంచుతున్నావా? ఎందుకను? ఎవరూ ఏమీ దోచుకోకుండా ఉండటానికే? అయినా దాచుకోవలసినంత విలువైనవి నీ దగ్గర ఏమున్నాయి కనుక? ఆఫీసర్, నేను కుక్కని వదిలిపెట్టమని అడగడానికి వచ్చాను. మేడం, ఆ కుక్కకు లైసెన్స్ ఉందా? లేదు. చూడండి మేడం, తాళి లేని దాన్ని పెళ్ళామని ఎలా ఒప్పుకోరు, లైసెన్సు లేని దాన్ని పెంపుడు కుక్కని కూడా ఒప్పుకోరు. మరో విషయం, తాళి లేకుండా బజార్ను పడ్డ ఆడదాన్ని, లైసెన్సు లేకుండా రోడ్డు మీదకెక్కిన కుక్కను పనిష్ చేయాలి. ఎందుకో తెలుసా? రెండూ కూడా సొసైటీకి హాని చేస్తాయి కనుక. చూడండి, కొందరు అధములు తాళి కట్టి కూడా ఆడదాని భార్యలా చూడరు. కొందరు ఉత్తములు తాళి
తాళి కట్టకపోయినా ఆడదాని దేవతలా చూస్తారు. అలాగే లైసెన్స్ కట్టకపోయినా దాన్ని మేము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాం. ఆ కుక్క పిల్ల గురించి బెంగ పెట్టుకుని మంచం పట్టాడు నా కొడుకు. నీ కొడుక? అవును. బిడ్డని నా అని చెప్పుకునే అధికారం అదృష్టం ఎక్కువగా ఉండేది ఆడదానికి. అందుకే కొందరు పాపాత్ములు తమకు సంబంధం లేదని చేతులు దులుపుకుని పోగలుగుతున్నారు. మేడం, ఆ కుక్కను విడిచిపెట్టం. మీరేం చేస్తారో చేసుకోండి. చూడు ఆఫీసర్, లైసెన్స్ డబ్బు కట్టాను, తప్పనిసరి అయితే పెనాల్టీ కూడా కట్టాను. అప్పుడు కూడా వదలంటావా? నీ పై ఆఫీసర్తో మాట్లాడతాను, అవసరమైతే మేయర్తో పోట్లాడతాను, ఏమైనా సాధిస్తాను. నాకు వాదన ఎందుకు? కుక్క పిల్లని పట్టుకెళ్ళు. ఇది గుమస్తాగా చూపించు. ఒక్క విషయం, చేసిన తప్పుకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. తెలుసు. ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా పెనాల్టీ కట్టాలి. కుక్కని ఎందుకు పెంచుతున్నావు అని అడిగావు. చెప్పనా? అది చాలా మంది మనుషుల కంటే గొప్పది కనుక, పొందిన కాస్త ఫలానికి విశ్వాసంగా ప్రేమగా ఉంటుంది కనుక. ఎలా ఉంది ఈ జోక్? రండి రండి. బాబు స్కూల్కి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడండి. మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? లేదండి, ఇవాళ ఏ దేవతలు కనకరించారా కానీ ఇంటి పట్టునే ఉన్నారు. ఉంటే ఇంకొక ఇబ్బంది ఏమిటో తెలుసండి, నన్ను పని చేసుకునేవ్వకుండా ప్రతి క్షణం జోకులు వేస్తూ నవ్విస్తూ గొడవ చేస్తుంటారు. కూర్చోండి. ఏమండి, ఇలా రండి. రేడియో సీతగారననే ఆవిడొచ్చారు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నమస్కారం అండి. ఏమండోయ్, రేడియోలో సీతగారి తీయని గొంతు విన్నప్పుడల్లా ఆవిడని చూడాలందని చెప్పేదాన్ని కదండి. అనుకోకుండా అదృష్టం వచ్చింది. ఆవిడను పిచ్చిగా అభిమానించే మనిషి ఇలా పక్కింట్లోకి రావటం ఆవిడ అదృష్టం కూడాను. చాలా ఊరుకోండి, ఎప్పుడు ఇలా తిరగాసి మాట్లాడండి. ఇవి నా మాటలు ఆవిడకు కొత్తేమో గాని ఆవిడ నాటకాలు నాకు పాతాయిగా. రేడియోలో ఒక నాటకంలో ఈవిడ బలాదూర్ భార్య పాత్ర చాలా అద్భుతంగా పోషించింది. ఆ రోజే అనుకున్నాను ఈవిడ గొప్ప నటి అని. అన్నట్టు మీ వారు అమెరికాలో ఉంటున్నారటగా? వస్తానండి. చిత్రంగా ఉంది. కూర్చుంటారని వచ్చినప్పుడంత కంగారు వెళ్ళిపోయిందేమిటి? ఏం గుర్తొచ్చిందో ఏమిటో. అమెరికాలో ఉన్న మొగుడు గారు ఏ దొరసానినో పెళ్లి చేసుకున్నట్టు ఆలోచన వచ్చిందేమో. ఎలా ఉంది చోకు? అదేం జోకండి. అయినా మహాలక్ష్మి లాంటి వదులుకుని మరో దాన్ని కట్టుకుంటే ఆ మొగుడు పశువు తప్ప మనిషి కాదండి. ఈ జోకు బాగుందే.